హాయ్ ఫ్రెండ్స్, సుబహాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి 23/7/2026. ఈరోజు వచ్చేసరికి గురువారం. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం చెప్పబోయే మార్కెట్లో వచ్చేసరికి బ్యాడ్గి, గుంటూరు, వరంగల్, ఖమ్మం 4 మార్కెట్ల గురించి చెప్తున్నాం. ఫ్రెండ్స్ 3 రాష్ట్రాల రైతులు నా వీడియో చూస్తున్నారు, కానీ 3 రాష్ట్రాలకు తగ్గట్టుగా నాకైతే సబ్స్క్రైబర్లు అయితే రావట్లేదు. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనం చెప్పే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. నారు గురించి చెప్తున్నా, విత్తనాల గురించి చెప్తున్నా, ప్రతి కంపెనీ గురించి చెప్తా ఉన్నా, మీకు నీళ్ళ గురించి చెప్తా ఉన్నా, మీకు మిరపకాయల రేట్ల గురించి చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కటి టమోటా, పచ్చిమిరప, ప్రతి రైతు మన దగ్గర దొరకని నార్ల గురించైనా, దొరికిన నార్ల గురించైనా ప్రతి ఒక్కటి చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే రీల్ కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసరికి బ్యాడ్గి మార్కెట్లో ఈరోజు దగ్గర దగ్గర 20,000 బస్తాలు వచ్చినాయి. మార్కెట్ అయితే టైట్గా ఉంది, ఖచ్చితంగా ఇంకా టైట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రకృతిలో ఎటువంటి మార్పులు అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో రాకపోవడం, చాలా వరకు రైతులు కొంచెం చాలా వరకు ఆశలు అయితే మాత్రం ఇంకా ఉన్నాయి, వస్తాయేమో అని. గుంటూరుకి అయితే 50,000 బస్తాలు వచ్చినాయి. అక్కడ కూడా మార్కెట్ అనుకున్నంత క్వాలిటీ వైజ్గా నడుస్తూ ఉంది. ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే 10,000 బస్తాలు వచ్చినాయి. నాన్ ఏసీ 500 బస్తాలు వచ్చినాయి. అదే కనుక వరంగల్ చూసుకుంటే మనకు 5,000 బస్తాలు ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మార్కెట్ అయితే మాత్రం ఆగస్టు 15 తర్వాత మార్కెట్లో ఇది ఏదైనా జరగచ్చు, ఎటువంటి మార్పులైనా చూడొచ్చు. ప్రస్తుతానికి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు? మీ ఊర్లో ఈ సంవత్సరం మిరప వేయాలంటే మీకు వాటర్ కాలువ నీళ్ళ, బోరు నీళ్ళ? ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న, 10 మందికి షేర్ చేయండి. ఇక ఈరోజు అయితే బ్యాడ్గి మార్కెట్లో డబ్బీ పరిస్థితి చూసుకుంటే ప్రతి సంవత్సరం నవంబర్కు రావాల్సిన సరుకు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. నవంబర్, డిసెంబర్లో రావాల్సిన డబ్బీ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా లైఫ్లో ఉపయోగపడిద్ది. ఇంకా ఈరోజు అయితే మాత్రం 20,000 బస్తాలు బ్యాడ్గి మార్కెట్కి వస్తే డబ్బీ చూసుకుంటే ఈరోజు 50,000 కానించి దగ్గర దగ్గర 65,000-67,000 వరకు ఈరోజు మార్కెట్లో సరుకు అయితే వేయడం జరిగింది. ఎంత కానించి 40,000 కానించి ఉన్న మార్కెట్ 50,000 పోయింది. అంటే 40,000 వేయాల్సిన మిరపకాయలు ప్రజెంట్ అయితే మాత్రం 50,000 వేయడం జరుగుతూ ఉంది. 50,000 కానించి 67,000 వరకు డబ్బీ కాయలు అయితే మాత్రం మార్కెట్లో 67,000 అనేది లెక్కేసుకోవద్దు. 60,000 నుంచి 65,000 లోపు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ఎటువంటి మార్పులు వస్తూ ఉంటాయంటే అది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే మార్కెట్లో స్పీడ్ లేదు. ప్రజెంట్ అనుకున్నంత స్థాయిలో సరుకు అయితే మాత్రం సేల్స్ కనిపించట్లేదు. అటువంటి సేల్స్ కనిపించాలంటే ఆగస్టు 15 తర్వాత చూసే అవకాశం ప్రస్తుతానికైతే కనిపిస్తూ ఉంది. అదే డబ్బీ చూసుకుంటే కూడా, కడ్డీ చూసుకుంటే కూడా దగ్గర దగ్గర అది కూడా 62-63 ఆ రేంజ్ నడుస్తూ ఉంది. అది కూడా మనకు 45,000 కానించి 62,000 వరకు మార్కెట్లో క్వాలిటీ వైజ్గా 45 నుంచి 48 కొన్ని క్వాలిటీలు, 45 నుంచి 48 కొన్ని క్వాలిటీలు, 48 నుంచి 52,000 వరకు కొన్ని క్వాలిటీలు, 52 నుంచి 55,000 కొన్ని క్వాలిటీలు, 55 నుంచి 62,000 వరకు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఫాలో చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి అన్న, ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడేది కాబట్టి 10 మందికి షేర్ చేయండి. ఇంకా 2040 చూసుకుంటే ప్రజెంట్ ప్రభంజనం నడుస్తూ ఉందన్న. ఈరోజు 42 నుంచి 44,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్ ఎటు పోయిద్దో తెలియని పరిస్థితుల్లో చాలా వరకు అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఈ సంవత్సరం ఎవరు చూడని, ఎవరు చేయలేని వింతలైతే మాత్రం చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం రైతుకైతే మాత్రం పండించాలనే ఆశతోటి విపరీతంగా బోర్లు, చాలా వరకు గుంతలు, రకరకాల ప్రయోగాలు అయితే రైతు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం అయితే మాత్రం వర్షాలు పడే అవకాశం ఎలినో గనక ప్రభావితం చూపిస్తే మాత్రం రైతు అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా డిప్రెషన్కి అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదే 5531 చూసుకుంటే మనకు దగ్గర దగ్గర 19,000 కానించి 24,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 34 సూపర్ 10లు 26,500 వరకు అక్కడ వేయడం జరుగుతూ ఉంది. మనం అనుకున్న 411, 1081, సువర్ణ బ్యాడ్గి, కాశ్మీర్ రాయలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు మార్కెట్లో చూసుకుంటే ప్రస్తుతానికైతే మాత్రం మనకు అవి కూడా 23,000-24,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. డీడీలు చూసుకుంటే 25,000 కానించి 27,000 వరకు, రుద్ర బ్యాడ్గి చూసుకుంటే 31,000 కానించి 33,000, డీడీలు చూసుకుంటే 25,000 కానించి 27,000, 5531 తాళ్ళు చూసుకుంటే 13,000 కానించి 15,000, 2043 చూసుకుంటే 12,000 కానించి 13,500. మార్కెట్ అయితే మాత్రం రైతులు అయితే మాత్రం అమ్మడానికి సిద్ధంగా ఉన్నా సరే అనుకున్న రేటు మార్కెట్ వేయడానికి రైతుకు అవకాశం, అంటే పొలంలో వేయలేదు కదా అనే ఆశతోటి
చాలా వరకు స్టాకులు అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో పెట్టట్లేదు. ఇంకా గుంటూరు పరిస్థితి చూసుకుంటే మనకు వచ్చేసరికి నేను మధ్య డైలీ వీడియోలు చేస్తున్నాను కదా, తుంగభద్ర, శ్రీశైలం, రేపు ఉదయం కూడా నాగార్జున సాగర్ గురించి వీడియో వస్తుంది. ఇంకా విషయానికి వచ్చేసరికి నాగార్జున సాగర్ అనేది 330 టీఎంసీలు దగ్గర కాబట్టి అది నిండకపోతే చాలా వరకు రైతులు అయితే మాత్రం అస్తవ్యస్తంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గుంటూరు పరిస్థితి చూసుకుంటే ఇంకా మార్కెట్ ఎందుకంటే పెద్ద మార్కెట్ కాబట్టి ఎందుకో పెరగడానికి కొంచెం టైం పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. 18,000 కానించి 22,000 వరకు తేజాలు వేస్తూ ఉన్నారు. 2043 30,000 కానించి 37,000 వరకు, 355 బ్యాడ్ 24,000 కానించి 29,500, సింజంటా 553 20,000 కానించి 24,000, డీలక్స్ 25,000, డీడీలు 21,000 కానించి 25,000, 341 22,000 కానించి 25,500, భద్రాచలం రకాలు 21,000 కానించి 24,000, నెంబర్ ఫైల్ 21,000 కానించి 25,000, 334 సూపర్ టెన్లు చూసుకుంటే మనకు చూసుకోండి అక్కడ వర్షం పడతా ఉంది, మన దగ్గర లేదు. మీకు కనిపిస్తా ఉంది చూసుకోండి, అక్కడ వర్షం పడతా ఉంది, మన వర్షంలోనే తీయాల్సింది వస్తుందేమో, లైట్గా పడతా ఉంది. మీ ఊర్లో పడుతుందా లేదా చెప్పండి. నెంబర్ ఫైల్ విషయానికి వచ్చేసరికి 21,000 కానించి 25,000, 334 సూపర్ టెన్ 23,000 కానించి 28,000, ఆర్మూర్ చూసుకుంటే 19,000 కానించి 23,000, టాప్ గన్ 23,000 కానించి 24,500, రోమీ 26 19,000 కానించి 21,500, డీలక్స్లు 21,000 కానించి 22,000, షార్పుల విషయానికి వచ్చేసరికి 18,000 కానించి 21,000, క్లాసిక్ చూసుకుంటే 21,000 కానించి మనకు 23,500, డీలక్స్ చూసుకుంటే 24,000, బంగారం 22,000 కానించి 24,000, బుల్లెట్ 21,000 కానించి 24,500, డీలక్స్లు 25,000, తేజ తాలు 13,000 కానించి 15,000, మామూలు రకాలు 13,000 కానించి 15,000. సేల్స్ అయితే మాత్రం బాగానే నడుస్తూ ఉంది. క్వాలిటీలు అయితే మాత్రం అన్ని బిఎఫ్లు, సిఎఫ్లు, రకరకాల చెత్త రకాలన్నీ పెట్టడం అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 10,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు అయితే మాత్రం 21,000 కానించి 29,000, 21,900 ఆ రేటు వేయడం జరుగుతుంది. మీడియం రకాలు 20,500, తేజ తాలు బెస్ట్ రకాలు 13,500, నాన్ ఏసీ 500 బస్తాలు వస్తే తేజాలు 17,000 కాంచి 18,500. వరంగల్ మార్కెట్కి అయితే ఈరోజు 5,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 21,300, 341 26,000, వండర్ హార్ట్లు 31,500, దీపిక 29,300, 5531 అయితే మాత్రం 25,000 అయితే గుంటూరు మార్కెట్లో వేయడం జరిగింది. అక్కడ కూడా నడుస్తూ ఉంది. ఇది ఓవరాల్ గా గుంటూరు, వరంగల్, ఖమ్మం బ్యాడ్కి పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఫాలో చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.